నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నా ప్రాణాలైనా ఇస్తా, నేను ఉన్నది పేద ప్రజల కోసం అన్నారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యం, చిలువరు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉప్పల లింగస్వామి, ఎం బాలకృష్ణ, ప్రేమచందర్ రెడ్డి, ఏపూరి సతీష్, అక్బర్ అలీ, రవీందర్ నాయక్, జకిడి చంద్రారెడ్డి పాల్గొన్నారు. భారతదేశంలో ఇబ్బంది అంటే ఇది పోరాటాల గడ్డ. 2018 ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం రాకపోయినా సరే అసెంబ్లీలో మునుగోడు సమస్యలపై నేను ఎన్నిసార్లు మాట్లాడినో ప్రభుత్వంతో ఏ విధంగా పోరాటం చేసినామో తెలుసు. అయినా ప్రభుత్వం మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే, నా మాట పట్టించుకోకుంటే, అభివృద్ధికి సహకరించకుంటే, ఇక్కడ ఉన్న పేదలకు అండగా లేకుంటే, ఆఖరికి రాజీనామా చేస్తే, మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాలకాడికి వచ్చిన మాట వాస్తవం. మొత్తం ప్రభుత్వం అంతా దిగొచ్చి 3 నెలలు ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో మంత్రి, ఊరుకో ఎమ్మెల్సీ, ఆఖరికి ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్, హరీష్ అందరూ కూడా మునుగోడు ప్రజల దగ్గరికి వచ్చి కడుపు తలగాబెట్టి కాలు మొక్కి ఓ కడిగిన చరిత్ర మునుగోడు గడ్డలు. అవునా? మునుగోడుకు అన్యాయం చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిపించిన ప్రజలకు, మాట ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయలేక, పదవిలో కొనసాగలేక ప్రభుత్వాన్ని గడగడలాడించిన చరిత్ర ఈ మునుగోడు ప్రజలు. ఈ మునుగోడు ప్రజల కోసం ఆనాడు చెప్పిన, ఈనాడు చెప్తున్న సోదరులారా, ఆనాడు మన ప్రభుత్వం లేదు. ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చెప్తూనే ఉన్నా, మీ బిడ్డ గారు ఎంపీగా కనిపిస్తే 2009లో పార్లమెంట్లో తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చిన మనిషిని ఈ తెలంగాణలో పేదల బతుకులు ఆగమై ఎన్నో అవసరంతో తెచ్చుకున్న తెలంగాణలో నా తమ్ముళ్లకు, నా అక్కలకు, చెల్లెలకు న్యాయం జరగకపోతే నేను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మీకోసం ఈ రోజు మరి చెప్తున్నా, మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎవరితోనైనా పోరాటం చేస్తా, ఆ గది నా ప్రాణాలైనా ఇస్తానని ఈ మునుగోడు ప్రజల్ని కంటికి రెప్పలేక చూసుకొని ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతులకు సాగునీరు తీసుకొచ్చి, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద రోగులకు న్యాయం చేసేదాకా నేను నిద్రపోను. ఈనాడు ప్రభుత్వం వచ్చింది, నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ పార్టీలకు పోయినా, ఈ పార్టీలకు వచ్చినా నా ఆశయం ఒకటే, ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ నియంత్రణ పాలన, అవినీతి పాలన పోవాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలంటే నేను మన కాంగ్రెస్ పార్టీలోకి మీరు మళ్ళీ నన్ను ఎంపీ దగ్గర పోటీ చేయమన్నారు, ఎంపీ దగ్గర పోటీ చేయమన్నారు, బోర్డీలో పోటీ చేయమన్నారు. నేనన్నా నా ఉన్న పదవిని వదిలిపెట్టిన మనిషిని, నా కొడుకుల ప్రాణం వరకు ఓడినా గెలిచినా ఏ పార్టీలో ఉన్నా నేను మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్న కష్టంతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి నన్ను 40,000 మెజార్టీతో గెలిపించే ఒక చరిత్ర సృష్టించింది మునుగోడు ప్రజలు. అందుకనే నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేరు. ఈ మునుగోడు గడ్డ కోసం, మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వంతో సహకరిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మరొకసారి మేము మాటిస్తున్నాం.